ఎస్ ట్రేడర్స్ ఈ వీడియోలో ఈరోజు ఎంట్రీ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, మార్కెట్ ఈరోజు ఏం చేసిందంటే 9:15కి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ప్రైస్ కిందికి వచ్చేసింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత డైరెక్ట్ అలాగే కిందికి వచ్చింది కనుక మళ్ళీ ఇక్కడ అందరు ఏం ఊహిస్తామంటే మనం 15 మినిట్స్లో మంచి గ్రీన్ క్యాండిల్ పడింది కదా, అప్ సైడ్ వెళ్ళిపోతుందని అనుకున్నాం. మనం కూడా యాక్చువల్గా మనం చెప్పుకున్న ఇక్కడ నుంచి మళ్ళీ అంటే యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మన ఫార్మేట్ వస్తే పైకి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం. కానీ మనకి ఇక్కడ మన ఫార్మేట్ రాలేదు. ఒక క్యాండిల్లో ఇది తీసేస్తాను చూడండి. ఒక క్యాండిల్లో మనకి మన ఫార్మేట్ వస్తే పైకి వెళ్ళాలి అని చెప్పుకున్నాము, కానీ అలా జరగలేదు. కానీ తర్వాత ఎక్కడ జరిగింది, మన ఫార్మేట్ ఎక్కడ వచ్చింది? ఈ క్యాండిల్లో వచ్చింది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్లో వచ్చింది. ఈ క్యాండిల్ హైలో ఉంది కదా, హైలోలో ఇది చూడండి, చూపిస్తాను. మనకి ఎగ్జాక్ట్గా హైలో తీసుకుంటే ఇది హైలో. ఈ ఈ హైలో ఇంకా కౌంటర్ వేస్తాను చూడండి. ఈ హైలోలో మన ఫార్మేట్ వచ్చింది. 3 క్యాండిల్స్ లోపల క్లోజ్ అయ్యాయి. లోపల క్లోజ్ అయిన తర్వాత ఏం చేసిందంటే పైన పైకి వెళ్ళి తర్వాత కిందికి వచ్చింది. మనం ఏదైతే మన ఫార్మేట్ చెప్పుకున్నామో ఆ తర్వాత కింద క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇలా మనము 25,200 ఆర్ ఇది ఎంత అంటే 25,250 తీసుకున్నాం. 25,200లో కూడా అలాగే వచ్చింది యాజ్ ఇట్ ఈస్గా. చూడండి మనం ఎంట్రీ ఎలా తీసుకున్నామో చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ క్రియేట్ అయింది. తర్వాత దీని లోపల 2 క్యాండిల్స్, 3 క్యాండిల్స్, 4, 5, 6 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి బ్రేక్ అయింది చూడండి. బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసి పెట్టుకోవాలని చెప్పుకున్నాము. ఒకవేళ కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఇది ఇలాగ స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, అలాగా అంటే అప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలంటే ఈ గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే, గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఈజీ అవుతుంది. కొన్ని సమయాల్లో అలియా కూడా జరుగుతుంది. అలా కూడా నిన్న గమనించాను నేను. అయితే ఇక్కడ మనం ఎంట్రీ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత అంటే మనం ఎంట్రీ పాయింట్ పైన ఒకసారి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత పైకి ఇచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇక్కడ ఇది ఫస్ట్ రెసిస్టెంట్, తర్వాత ఇది సెకండ్ స్వింగ్ అయ్యి అవుతుంది. ఇది ఫస్ట్ స్వింగ్ అయ్యి అవుతుంది. వీటిని మనకి టచ్ చేసింది. దాదాపుగా మనకి ఇక్కడ నుంచి ఒక 70 పాయింట్స్ అయితే ఇచ్చింది ఈరోజు. అంటే కొంచెం సింపుల్గానే ఉంటుంది, కానీ దాన్ని మనం పటిష్టంగా పట్టుకోవాలన్నమాట. మనకి ఏంటి ఫార్మేట్, మన ఫార్మేట్లో ఎలాగ దాన్ని క్యాచ్ చేయడం అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. మనం ఈ క్యాండిల్ని క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనము మళ్ళీ ప్లాన్ మార్చుకోవచ్చు. ప్లాన్ మార్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఈ ఐలో తీసుకుంటే మనకు అలా కూడా వర్కౌట్ అయింది చూడండి. మళ్ళీ స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళలేదు, ఎంట్రీ పాయింట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయింది. కాకపోతే స్టాప్ లాస్ కొంచెం ఎక్కువైంది చూడండి, 52.72. ఇక్కడ 49.50, 72 అంటే దాదాపుగా 23 పాయింట్స్ స్టాప్ లాస్ పడింది. కానీ మనం ఒకవేళ ట్రయలింగ్ చేసుకుంటే 14 పాయింట్స్ స్టాప్ లాస్ అయింది. అయినా కూడా ఒక 70 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. ఒకసారి గమనించండి, అబ్జర్వ్ చేస్తే కానీ ఇటువంటి వాటిని క్యాచ్ చేయలేము మనము. ఇలా డౌన్ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ క్యాండిల్లో కన్సాలిడేషన్ అవుతుంది ఖచ్చితంగా. ఈ కన్సాలిడేషన్లో మన ఫార్మేట్ వస్తుందా, ఒకసారి పైకి వెళ్ళి అంటే బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్కి రావాలి. రీటెస్ట్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది, కిందికి వచ్చేసింది. మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ తీసుకున్నామో అదే విధంగా మనకు
మార్నింగ్ చెప్పుకున్నాము ఒక వీడియోలో, ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది, తర్వాత ఇది సెకండ్ సపోర్ట్ అవుతుందని. యాక్చువల్గా ఫస్ట్ సపోర్ట్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది, మళ్ళీ రీటెస్ట్కి మళ్ళీ మన లో పాయింట్ దగ్గర ఈ ఫార్మేట్ క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట, ఒకటే ఎంట్రీ ఈరోజు యాక్చువల్గా కింది వరకు వచ్చేసింది. మళ్ళీ ఇది కూడా చెప్పుకున్నాం, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ అని. ఇది దాటి కిందికి వెళ్తే ఒకవేళ రేపటి నుంచి మళ్ళీ కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇది ఫస్ట్ స్వింగ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ రేపు కిందికి వస్తే ఆ తర్వాత కూడా కిందికి రావాలంటే మళ్ళీ ఇది ఇది ఇక్కడే మనకి సెకండ్ టార్గెట్ అవుతుంది కిందికి. ఒకసారి గమనించండి, ఈ రెండింటి మధ్యన ఉంటుంది సెకండ్ టార్గెట్. అంటే 24,785ని రేపు స్ట్రైక్ ప్రైస్ని రేపు అబ్జర్వ్ చేయండి. 785 అంటే దాదాపుగా 750 ఆర్ 800 స్ట్రైక్ ప్రైస్ని కూడా గమనించవచ్చు రేపు ఏం జరుగుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ప్లీజ్.